హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము ఉసిరికాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేటట్టు చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా ఉసిరికాయలన్నీ వాటర్లో బాగా కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలో కనుక అయితే 15 నిమిషాలు ఆరబెట్టండి. ఆ ఫ్యాన్ కింద కనుక అయితే 1/2 అవర్ ఆరబెట్టండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. ఇవి రాసి నెల్లికాయలు కాదండి, ఊరగాయ కాయలే అనమాట. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా ఉండదు, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఈక్వల్గా ఉన్నాయి. నేను 1 కప్పు ఉసిరికాయలు తీసుకున్నానండి. నెల్లికాయలు 1 కప్పు తీసుకున్నాను. కొలిసి ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేశాను. 5 నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట. ఆ కప్పుకి ఆ నెల్లికాయలకి 5 నిమ్మకాయలు. పసురు తీసి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు అండి, 1/4 కప్పు కన్నా 1 చుట్టూ జాస్తి ఉప్పు అనమాట వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు 1/4 కప్పు అనుకోండి, చూసి తర్వాత వేసుకోవచ్చు. 1 కప్పుకి 1/4 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. కళ్ళుప్పు అండి, ఇది కూడా పొడి కొట్టి పక్కన పెట్టేసుకోండి. కారం పొడి 1 కప్పుకి 1/2 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఏ కప్పుతో ఉన్నా తీసుకోండి, 1 కప్పుకి 1/2 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. కారంగా ఉండాలండి, ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఊరగాయకంతా కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 1 కప్పుకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూను సాసవులు, ఆవాలు వేసి వేయించుకుందాం. మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనిచ్చి పొడి కొట్టి పక్కన పెట్టేసుకోండి. అన్నీ రెడీ చేసుకున్నామంటే 5 నిమిషాల్లో ఊరగాయ రెడీ అయిపోతుంది అనమాట. ఇందులో 1 కప్పు మనం నెల్లికాయలు తీసుకున్నాం కాబట్టి ఉసిరికాయలు, 1 కప్పు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆ కప్పు నెల్లికాయలు వేసి వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ తిరిగిపోతుంది, వేగం అన్నమాట. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఇప్పుడు కలర్ తిరిగింది. చూడండి, ఉబ్బాయి కూడా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సీజన్ కదండి, సీజన్లో మనము ఉసిరికాయ ఊరగాయ పెట్టేసుకున్నామంటే ఏడాది వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఏ సీజన్లో చేయాల్సిన పని ఆయా సీజన్లో చేసేయాలి కదా. చాలామందికి ఉసిరికాయ ఊరగాయ ఎలా తయారు చేసేదో రాదు. అందువల్ల వీడియో చూడండి, 5 నిమిషాలలో పటాపట్టని చేసేయచ్చు. కలర్ చూడండి ఎంత బాగా వచ్చాయో, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఆవాలు 1 స్పూన్ వేసుకుందామండి. ఆవాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి చిట్పటలాడిపోతాయి. బాగా చల్లారిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కారం పొడి వేసుకుందాం. లేకపోతే కారం పొడి మాడినా, లేకపోతే వేడి ఎక్కువగా ఉండి నలుపుగా తిరిగిపోయినా బాగుండదు అనమాట. మనం మెంతులు ఆవాలు వేయించి చల్లారి పెట్టాం కదా, పొడి కొట్టి ఇందులో వేసేద్దాం. ఇంగువ పొడి 1 స్పూన్ వేసుకుందాం. 5 నిమ్మకాయలు అనమాట. 5 నిమ్మకాయలు మనం పక్కన పెట్టాం కదా, అది పసురు. మీకు యా కప్పు తీసుకున్నా అదే 5 కాయల అంటే అలా కాదండి. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పుతో 1/2 కప్పు వరకు నిమ్మరసం వేసుకోండి. కరెక్ట్గా మీకు కొలత తెలుస్తుంది. మనం పేల్చి పక్కన పెట్టిన నెల్లికాయలు వేసేసుకుందాం. ఉసిరికాయలు, కళ్ళుప్పు అండి, ఇది గ్రైండ్ చేసి వేసుకున్నామంటే బాగుంటుంది. సాల్ట్ వేస్తే ఊరగాయకి అంత బాగుండదు. అందువల్ల కళ్ళుప్పు గ్రైండ్ చేసి వేసుకుందాం. కొద్దిగా మిగిలిచ్చాను కానీ తర్వాత వేసేసాను. కరెక్ట్గా సరిపోయింది నాకు. నేను ఎలా చెప్పానో అలా చేయండి, కరెక్ట్గా సరిపోతుంది. తాలింపులో పచ్చెనిపప్పు వేయొద్దు, ఎండుమిరపకాయలు అవేం వేయద్దు. మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. అంతేగాని పచ్చెనిపప్పు ఎండుమిర్చి అవంతా బాగోదు. 1 ఏడాది పాటు నిల్వ ఉండేది కాబట్టి అలాంటివి ఏమీ వేయొద్దండి. చూసారా, ఇది మరుసటి రోజు అనమాట. కలిపి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేశారు అంటే మరుసటి రోజు ఇలా అయిందనమాట. తిరగా ఒకసారి కలుపుకొని డబ్బాలో, గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోండి. స్టీల్ డబ్బాలో అయితే వేయొద్దండి. ఎందుకు అంటే ఊరగాయలో కారం ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, పులుపు కూడా ఉంటుంది కదా, తినేస్తుంది అన్నమాట. అందువల్ల వేయద్దు.
జాడీ కానీ లేదు అంటే గాజు సీసా కానీ లేదు అంటే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి. అంతేగాని స్టీల్ దాంట్లో వేయొద్దండి. టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇప్పుడు డబ్బాలకి చేంజ్ చేసుకుందాం. నిమ్మకాయ ఊరగాయ కూడా కావాలంటే కొలతలతో చేసి చూపిస్తాను, ఈజీ పద్ధతిలో. ఒకసారి చూడండి. ఇలాగా డబ్బాలో వేసి మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఏదైనా తగ్గింది అనిపించినా, ఉప్పు కారం తగ్గింది అనిపించినా ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఏమి చెడిపోదన్నమాట. బయట పెట్టారు అంటే ఉప్పు కారం ఎక్కువగా ఉండాలి. ఊరగాయ అంటే ఉప్పు కారం ఎక్కువగా ఉండాలి. అందువల్ల మీకు తెలియాలి పర్ఫెక్ట్గా అంటే కొద్దిగా రైస్ వేసి ఇలా కలుపుకొని తిని చూసారు అంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఉంది అనిపిస్తేనే ఉంచండి, లేదు అనుకుంటే కొద్దిగా కారం కలుపుకోండి, సాల్ట్ అయినా కొద్దిగా కలుపుకోండి. కళ్ళుప్పుని కొద్దిగా గ్రైండ్ చేసి, రాళ్ళుప్పుని గ్రైండ్ చేసి వేసుకోండి. సాల్ట్ కన్నా మీరు ఇలా ఉప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే పల్లీల ఆయిల్ వేయండి, ఊరగాయకి సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ నెల్లికాయ కూడా బాగా ఉడికిపోయింది. సీజన్ కదండి, ఇప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు వేసి పెట్టేసుకున్నారంటే ఏడాది వరకు నిల్వ ఉంటుంది. ఒకే ఊరగాయ తినాలంటే బోర్ కదండి. నెల్లికాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, ఇంకా కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత మామిడికాయ వస్తుంది. అన్నీ కొద్దిగా వేసుకున్నామంటే బోర్ కొట్టదు, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సాంబార్ బాగాలేదన్నా, పెరుగన్నం తినాలన్నా అలాంటప్పుడు సరిపోతుంది. పొలం పనికి పోయే వాళ్ళకైతే డైలీ ఉండాలండి ఇది, ఎందుకంటే సద్ది తాగుతారు వాళ్ళు ఎక్కువ, అందువల్ల ఉండాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.